హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పట్లాగే శుక్రవారం వచ్చేసింది. నిత్య దీపారాధన, ఉప్పు దీపం, అండ్ అటింటి ముందు ఇటింటి ముందు దీపాలు, తులసమ్మ దగ్గర దీపం చేసేసుకున్నామండి. ఈరోజు శుక్రవారం కదండి. ఎవరైనా పూజ చేసేటప్పుడు తప్పకుండా నుదుటిన బొట్టు, చేతికి గాజులు, కాళ్ళకి పసుపు, జడ విరబూసుకొని పూజ ఎప్పుడూ చేయకూడదండి. అది పాపం, మహాపాపం. చేయాలండి. తప్పకుండా మనం పాటించాలండి. పూజ చేసుకునేటప్పుడు బొట్టు తప్పకుండా ఉండాలండి. బొట్టు, చేతికి గాజులు, కాళ్ళకు పసుపు, జడ విరబోసుకొని అస్సలు చేయకూడదండి. చాలా తప్పండి అది. తర్వాత ఈరోజు శుక్రవారం కదండి, మనం మహాలక్ష్మి అష్టకం చెప్పుకుందామండి. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢూలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగగ్ని యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం మహాలక్ష్మ్యాష్టకస్తోత్రం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం శాంతి శాంతి శాంతి. అలాగే అండి, పూజ అయితే 6 పూర్తి చేయాలని 6 నా పూజ అయిపోయిందండి. నిన్న నైట్ చేసుకున్నానండి. పొద్దున్నే పసుపు నీళ్ళు చల్లుకొని మళ్ళీ పూజ స్టార్ట్ చేశానండి. ఇట్లా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేయడం, నేను నైట్ శుభ్రపరచుకోవడం, ఇవన్నీ మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే ఎందుకు అనిపించిందో అట్లా నాకు కమెంట్ చేయండి. మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.